దళితులకు గుండు కొట్టించిన కేసులో కోర్టు సంచలనాత్మక తీర్పును ఇచ్చిందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. అంగబలం అర్ధబలం చూసుకొని అడ్డంకులు సృష్టించిన తీర్పును ప్రభావితం చేయలేకపోయారన్నారు. ఎన్నికలలో తోట త్రిమూర్తులు పోటీకి అర్హుడా అనర్హుడా తేల్చింది కోర్టేనన్నారు. మరిన్ని వివరాలు దీనిపై మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో ఈరోజు కోర్టు తుది తీర్పు వివరించింది. ఈ కేసు సంబంధించి ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి, ఈ కేసులో కీలక అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సుమారుగా 3 దశాబ్దాలుగా అంటే 28 సంవత్సరాలుగా ఈ కేసు కొనసాగిందంటే కారణం ఏంటి? ఒకటి, ఇది 29/12/1996 సంవత్సరంలో తోట త్రిమూర్తులు గారి ఇంట్లో జరిగినటువంటి సంఘటన ఇది. దాంట్లో దళిత యువకులు అంతకుముందు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉన్నామని చెప్పేసి అలానే తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు అక్రమంగా ఓట్లు వేస్తుంటే అడ్డుకున్నామని కక్షతో మమ్మల్ని వేధించారనేది బాధితుల యొక్క వాదన. తర్వాత అంతేకాకుండా ఆ కక్ష పెట్టుకొని వాళ్ళని పిలిపించేసి వాళ్ళని కొట్టేసి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఒప్పుకోమని కొట్టడం జరిగింది. అంతేకాకుండా 10వ ముద్దాయిగా ఉన్నటువంటి మంగల్ని పిలిచి కొట్టిన అనంతరం రాడ్లతో వీటితో కొట్టిన అనంతరం శిరోమండనం చేయటం, అలానే కనురెమ్మలో తొల గీసివేయటం, మీసాలు గీసివేయటం, ఇవన్నీ కూడా 2 దళిత యువకులను చేయటం, మిగతా ఒక 5గురి మీద దాడి చేయటం జరిగింది. ఈ విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. కొట్టిన అనంతరం పెద్దల జోక్యంతో వదిలేస్తూ ఈ విషయాన్ని కనుక బయట ఎక్కడైనా చెప్పారంటే మీరు బతికొండరు అని చెప్పేసి హెచ్చరించడంతో భయంతో పాపం వాళ్ళు ఇంట్లో ఉన్నారు. చివరికి ఒక పత్రికలో వార్త వచ్చిన తర్వాత ఆ వార్త మీద ఆనాడు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి త్రిపాఠి స్పందించి బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మనోధైర్యం చెప్పేసి వాస్తవికత తెలుసుకున్న తర్వాత దీని మీద విచారణ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే బాధితులు నేరుగా స్టేషన్కి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే వీళ్ళు బెదిరించి వాళ్ళని వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఆల్రెడీ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కల్పించారు. అందువల్లనే ఆ భయంతో మరింత భయకంపితులైన బాధితులు డైరెక్ట్గా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేంటి ఒక భయంకరమైన పరిస్థితి నుంచి తమకు జరిగిన అన్యాయాన్ని దిగమింగుతుంటూ ఇంట్లోనే కూర్చునే పరిస్థితి. ఎస్పీ తర్వాత ఆ రోజున మొత్తానికి కేసు వెలుగు చూసింది. వెలుగు చూసిన తర్వాత ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, హక్కుల సంఘాలు, మిగతా వాళ్ళ అందరం కలిసి అలాంటి వాళ్ళం కూడా తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అయితే తర్వాత కేసు విచారణకు వచ్చిన తర్వాత దాదాపు 3 సార్లు రాజమండ్రి కోర్టులో ఆయన బెయిల్ తిరస్కరించడం, జైల్లో దాదాపుగా 80 రోజుల వరకు ఆయన జైల్లో ఉండటం, తర్వాత ఈ రాజమండ్రిలో ఉండే న్యాయస్థానంలో ఉన్న ఆ రాజు త్యాగరాజు నాయులు గారు అనేటువంటి ఒక జడ్జి గారు విచారణకి కూడా షెడ్యూల్ ఇస్తే ఇది మాకు ఇక్కడ నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి వేరే జిల్లాకు బదిలీ చేయండి అని చెప్పేసి కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకొని విశాఖపట్నం ఎస్ఎస్టీ కోర్టుకు బదిలీ చేయించుకోవడం జరిగింది. అసలు 28 సంవత్సరాలకు జాప్యానికి కారణం ఏంటి, దీంట్లో ఎవరి పాత్ర ఏంటని ఆలోచిస్తే తోట త్రిమూర్తులు గారు తనకున్నటువంటి అంగబలం, అర్ధబలం, అధికార బలం ఉపయోగించేసి అన్ని అధికారులతో సహా ఈవెన్ దళిత నాయకులతో సహా ప్రలోభాలకు లోని చేసి లొంగ తీసుకోవడం జరిగిందనే విషయం వాస్తవం. కాబట్టి డెఫినెట్గా ఈ తీర్పు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్యాండిడేట్గా ఇస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా దళితులకు శిరోమండనం చేసి శిక్ష పడిన వాళ్ళకి ఇచ్చారు. అలాగనే తూర్పుగోదావరి జిల్లాలోని సంఘటనలు జరుగుతున్నాయి. అలాగనే వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆ అనంతబాబు లాంటి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకే సీట్లు ఇచ్చారు. కాబట్టి దళితుల మీద దాడులు చేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంది వైఎస్ఆర్సీపీ అనే ముద్ర అయితే డెఫినెట్గా పడుద్ది. కాబట్టి ఏమాత్రం ఆలోచించి ఇది ఎంతవరకు సమంజసమని ఆలోచించినటువంటి అగ్ని పరీక్ష జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా రేపు తోట త్రిమూర్తులను మార్చేస్తారా, కొత్త వాళ్ళని పెట్టుకుంటారా అనేది ఆ పార్టీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడాను ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. ఎందుకంటే ఆ జడ్జి గారు ఇప్పుడే కాదు,
గతంలో కూడా వాకపల్లిలో మహిళల మీద జరిగినటువంటి సామూహిక అత్యాచారాల సంఘటనలో కూడా ఈయనే న్యాయమూర్తి. దాంట్లో ఒక్కొక్క బాధితురాలికి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఆ కేసు సక్రమంగా విచారణ జరపకుండా వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి పోలీసు వారిని లేకుంటే సిబ్బందిని కాపాడుకోవడానికి విచారణ సక్రమంగా ఈ కేసు చేయలేదు కాబట్టి సంబంధిత అధికారి మీద ఎంక్వైరీ చేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాడు. ఇది మొత్తం మీద చూసుకుంటే దురదృష్టవశాత్తు తీర్పు కాస్త జాప్యం జరిగినప్పటికీ సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పును న్యాయమూర్తి ఇచ్చారు. ఖచ్చితంగా బాధితుల తరపున పోరాడారు. ఎన్నో రకాలుగా వ్యవస్థల ద్వారా అధికార యంత్రాంగం ద్వారా బాధితులను అడ్డుకోవాలని అక్కడక్కడ అడ్డుకోవాలి ప్రయత్నించినా కానీ చట్టం మాత్రం సాక్ష్యాలను నిజమా కాదని పరిశీలించుకుని ఖచ్చితమైన శిక్ష వేసింది. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తుల్ని కొనసాగిస్తారా లేదా అనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఖచ్చితంగా మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో డోర్ డెలివరీ కావచ్చు, శిరోముండలు కావచ్చు జరుగుతున్నాయి. ఈ ప్రభావం అంతా కూడా వైసీపీ మీద ఖచ్చితంగా పడే అవకాశం అని చెప్పి ముప్పాళ్ళ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.